డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకోవడం అనే టాపిక్ గురించి నేర్చుకోబోతున్నాం. ఈ మాట్లాడడానికి స్పీకింగ్ అని, టాకింగ్ అని, చాటింగ్ అని, కమ్యూనికేటింగ్ అని డిఫరెంట్ వర్డ్స్ ఉన్నాయి. దీన్ని ఇప్పుడు ఏది ఎలా యూస్ చేయాలి? ఫస్ట్ వన్, టాకింగ్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఆఫీస్లో ఉన్నారండి, అది కూడా క్యాంటీన్కి వెళ్ళారు. ఇక్కడ మీ బాస్ ఆ క్యాంటీన్కి వచ్చి నీతో పాటు కాఫీ తాగుతూ, సో ఎలా ఉన్నావు ఫ్రెండ్ అని చెప్పి అడిగో, ఏం చేస్తున్నావనో, లేకపోతే సినిమా ఏం బాగున్నాయనో అని మాట్లాడుతున్నాడు అనుకోండి. ఇక్కడ మీరు నథింగ్ ఈస్ వెరీ సీరియస్ కియా, అంటే జనరల్గా మాట్లాడుకుంటున్నారు. ఇలా నార్మల్గా జనరల్గా మాట్లాడుకునే మాటల కోసం యూస్ చేసేది టాకింగ్. కాదు, గుర్తుపెట్టుకోండి, ఈ టాకింగ్ పక్కన మనం చాలామంది విత్ పెడుతూ ఉంటారు. టాకింగ్ విత్, స్పీకింగ్ విత్ అని. టాక్కి స్పీక్కి పక్కన విత్ కాదు, ఇది టు. టాకింగ్ టు, రైట్. ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ టాకింగ్ టు మై ఫ్రెండ్. ఇక్కడ సీరియస్గా ఏం లేదు, నార్మల్గా మాట్లాడుకునే మాటలు అనమాట. ఇంత మీ బాస్ కూడా మీతో ఆ క్యాంటీన్లో అదే మాట్లాడుతున్నాడు. సినిమా గురించి, రేపేంటి, ఏంటి, ఎలా ఉన్నావు, ఏంటి అని మాట్లాడుతారన్నమాట. సో పిల్లలు ఏం చదువుకుంటున్నారు, ఇలా నార్మల్గా మాట్లాడుకునే మాటలు. ఇప్పుడు అదే బాస్ కనుక మీటింగ్ కండక్ట్ చేసి మీ స్టాఫ్ అందరితో ఒక ప్రాజెక్ట్ గురించి, దాని డీటెయిల్స్ గురించి, వర్కింగ్ అవర్స్ గురించి, ఆ ప్లానింగ్ గురించి, వీటి గురించి మాట్లాడుతున్నాడు అనుకోండి, ఇది సంథింగ్ ఇంపార్టెంట్. ఇప్పుడు టాకింగ్ బదులు మీరు యూస్ చేసిన వర్డ్ స్పీకింగ్, ఫస్ట్ యూసేజ్. నౌ ద బాస్ ఈజ్ స్పీకింగ్ సంథింగ్. ఇలా మీరు ఇంపార్టెంట్ అయితే కనుక స్పీకింగ్, నార్మల్గా అయితే కనుక టాకింగ్. మళ్ళీ స్పీకింగ్ ఎప్పుడు యూస్ చేయొచ్చు? మీరు ఎప్పుడైతే భాష పేరు యూస్ చేస్తారో, ఫర్ ఎగ్జాంపుల్ దే ఆర్ టాకింగ్ ఇన్ తెలుగు అన్నారనుకోండి, అది రాంగ్. లాంగ్వేజ్ నేమ్ మెన్షన్ చేసినప్పుడు మన స్పీకింగ్ అని యూస్ చేయాలి. దే ఆర్ స్పీకింగ్ ఇన్ తెలుగు. ఎందుకంటే స్పోకెన్ ఇంగ్లీష్, స్పోకెన్ హిందీ, స్పోకెన్ తెలుగు అంటున్నాం, కానీ టాక్డ్ ఇంగ్లీష్, టాకెన్ ఇంగ్లీష్ అంటలేదు మనం, రైట్. అంటే స్పోకెన్, లాంగ్వేజ్ స్పీకర్స్, లాంగ్వేజ్ టాకర్స్ లేదు. సో భాష పేరు వచ్చినప్పుడు, అలాగే ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడుతున్నప్పుడు మీరు స్పీకింగ్ అనొచ్చు. నార్మల్గా, ఫ్రెండ్లీగా, కామన్ విషయాలు మాట్లాడుకుంటే అప్పుడు మీరు టాకింగ్ అని యూస్ చేయొచ్చు. కానీ ఇక్కడ కామన్ పాయింట్ ఏంటంటే టాకింగ్కి, స్పీకింగ్కి పక్కన విత్ కాదు, టు యూస్ చేయాలి. నౌ మూడవది, కమ్యూనికేటింగ్. ఈ కమ్యూనికేటింగ్ అనేది బేసిక్గా లాంగ్వేజ్లో ఫేస్ టు ఫేస్ కాకుండా ఇండైరెక్ట్గా మెయిల్స్ ద్వారా కానీ, లెటర్స్ ద్వారా కానీ, సైకిల్ ద్వారా కానీ, సిగ్నల్స్ ద్వారా కానీ, ఈవెన్ యానిమల్స్ మనతో చేసేది కూడా కమ్యూనికేషనే, రైట్. ఇక్కడ భావం అర్థం అవుతుంది, కానీ భాష యూస్ చేయరు, రైట్. లాంగ్వేజ్ యూస్ చేసినా అది స్పోకెన్గా కాదు, రిటర్న్గా అయి ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు అనే ఒక సినిమా ఉంది. రవితేజ అండ్ హీరోయిన్ ఎవరో ఉంటారు. అక్కడ వాళ్ళిద్దరు ఒకే రూమ్లో ఉంటారు. నైట్ షిఫ్ట్కి వెళ్ళినప్పుడేమో హీరోయిన్ ఉంటుంది, హీరోయిన్ డే షిఫ్ట్కి వెళ్ళినప్పుడేమో హీరో వచ్చి పడుకుంటాడు. వీళ్ళిద్దరి మధ్య కమ్యూనికేషన్ అంతా కూడా లెటర్స్ ద్వారా అవుతూ ఉంటుంది. వాళ్ళు ఫేస్ టు ఫేస్ ఎప్పుడు మాట్లాడుకోరు, కానీ లెటర్స్ ద్వారా కమ్యూనికేట్ చేస్తారు. అంటే ఇప్పుడు దే ఆర్ కమ్యూనికేటింగ్ విత్ ఈచ్ అదర్ బై లెటర్స్. ఇది కమ్యూనికేషన్. మళ్ళీ చెప్తున్నాను, ఒక యానిమల్ కూడా మీతో చేసేది కమ్యూనికేషన్. అది స్పీకింగ్ కాదు, టాకింగ్ కాదు. ఈ మూడు పక్కన పెడితే నాలుగవది చాట్, రైట్. ఇప్పుడు ఈ ఎలక్ట్రానిక్ ఆబ్జెక్ట్స్లో మనం ఈ ఇన్స్టాగ్రామ్లో అవ్వచ్చు, ఫేస్బుక్లో అవ్వచ్చు, వాట్సాప్లో అవ్వచ్చు, మీరు అవతల వాళ్ళతో, అవతల వాళ్ళు మీతో చెప్పుకునే రెగ్యులర్ కమ్యూనికేషన్ ఉంది కదండి. అంటే కామన్గా కబుర్లు అంటాం కదండి, అలా చేసేది చాటింగ్. అంటే బేసిక్గా టైపింగ్ మెసేజెస్ ద్వారా చేసేది చాటింగ్. సో నౌ టాకింగ్ జనరల్ ఇష్యూస్కి, స్పీకింగ్ ఇంపార్టెంట్ ఇష్యూస్కి, అలాగే లాంగ్వేజ్ నేమ్ వచ్చేసి సరే స్పీకింగ్. కమ్యూనికేషన్ సౌండ్ ద్వారా, సిగ్నల్స్ ద్వారా, లెటర్స్ ద్వారా, ఆబ్జెక్ట్స్ ద్వారా, నాట్ బై ద మౌత్, రైట్. సో చాటింగ్ ఇది ఓన్లీ మెసేజెస్ ద్వారా. దట్స్ వాట్ ఫర్ టుడే. థ్యాంక్స్ సో మచ్ ఫ్రెండ్స్ ఫర్ లిసనింగ్ టు మీ. నాతో కనెక్ట్ అయి ఉండడానికి, నా వీడియోస్ చూడడానికి మీరు నా పేజ్ లైక్ చేసి షేర్ చేస్తానని ఆశిస్తూ మళ్ళీ సార్ లైవ్ స్పోకెన్ ఇంగ్లీష్. థ్యాంక్ యూ.